మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది యేసుక్రీస్తును అంగీకరించారో వారందరూ కూడా విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతమంది రక్షింపబడలేదో వెంటనే యేసయ్య నమ్మండి, నమ్మి బాప్తిస్మం పొందండి, దేవుని కుమారులుగా పిలువబడండి. ఈ గొప్ప ధన్యత మనకు మాత్రమే ఉంది. కాబట్టి ఎవరు కూడా బాప్తిస్మము తీసుకొని వారు ఉంటే వారందరూ కూడా త్వరపెట్టి రక్షింపబడాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. మీ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా తెలియజేయండి. లోక రక్షకుడు మన పాపముల నిమిత్తమై వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనమందరము కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతామని తెలియజేయండి. అనేకులను నశించిపోతున్న బిడ్డలను రక్షించండి. దేవుని కుమారులుగా ఎంచబడండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎంతమంది అయితే ఇంకా రక్షణ లేకోకుండా ఉంటున్నారో వారందరినీ కూడా యేసయ్యను నమ్మి వారందరూ కూడా రక్షింపబడి నీ కుమారులుగా పిలువబడినట్లు వారందరికీ కూడా నీ కృపను, నీ వాత్సల్యతను ఇవ్వమని సహాయం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.